చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజ లాంటి ఏంది లేదు, చేతబడి చేస్తున్నారు. ఏది పక్క రాష్ట్రాలలో పోయి గిదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు చేతబడి పూజలు చేస్తారా? చేతబడి తిరగబడితే ఏమవుతుందో తెలుసు కదా, బుద్ధి సక్క లేకపోతే చేతబడి కూడా తిరగబడుతుంది. గదే అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది. ఏం లేదు, అదే తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుంది. అందుకే ఈరోజు మంచి మనసుతోని మంచి ఆలోచనతోని ఇక్కడికి వచ్చి అభివృద్ధిలో నాకు రాజకీయాలు లేవు, ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుందాం, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం, పనులు చేసుకుందాం. మీరందరూ సహకరించండి. అద్భుతమైన తెలంగాణను, హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒడిదుడుకులను ఎదుర్కొని అధిగమించి ఆర్థికంగా నిలదొక్కొని విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి నాకు శక్తినివ్వండి, నన్ను ఆశీర్వదించండి. ఈ కుక్కట్పల్లి ప్రాంతమే నన్ను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈరోజు మళ్ళీ వచ్చిన ఈనాడు ఆశీర్వదించండి. 10 ఏళ్ళు నిరంతరం మీకోసం, మీ ఇంటి పిల్లగాళ్ళ లెక్క నేను పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం నేను నిలబడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మా అక్కలందరికీ ప్రత్యేక